అలాగే తండ్రి ఇంకొన్ని మాటలు మేము నేర్చుకుని వాటి ద్వారా మేము ఎదిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామమున చిన్న ప్రార్థన అడుగుతున్నా తండ్రి. ఆమె కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. చిన్న వాక్యాన్ని చూసుకొని మనం ముందుకెళ్దామండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను. అతని సేద తీరి బాగా అయ్యాడు. సౌలు గారికి దురాత్మ పడుతుందండి. దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు గారు ఏం చేశారంటే సితార వాయించాడు. సితార వాయించినప్పుడల్లా అది ఆయన విడిచిపోయి వెళ్ళిపోతే ఆయన ఏమవుతున్నాడు, బాగుపడుతున్నాడు. అసలు సౌలు గారిని దురాత్మ ఎందుకు పడుతుంది అర్థమైందండి? సౌలు గారికి ఏమో దురాత్మ. సౌలు గారు ఎవరు? రాజు ఆయన, అవునా కదా? సౌలు గారు అంట మొదటి రాజు. ఎవరికి? ఇశ్రాయేలుకి మొదటి రాజు, మొదట అభిషేకింపబడిన వ్యక్తి రాజుగా. అర్థమైందండి? సౌలు గారు. ఈ సౌలు గారికి దురాత్మ పడినప్పుడల్లా దావీదు గారు ఏం చేస్తున్నారు? సితార వాయిస్తున్నారు. అదే గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడి ఇంటిలో వాయించెను. తప్పించుకొనెను. సరిపోద్దండి. ఇక్కడ దురాత్మ పట్టిన తర్వాత సౌలు గారి యొక్క ఆలోచన విధానం చూడండి. అలా ఏమనుకుంటున్నాడు? అప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దాన్ని దావీదును పొడిచి గోడకి బిగించుకొని ఆ సౌలు ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు విసిరాను. దురాత్మ పట్టినప్పుడు సౌలు గారు ఏం చేస్తున్నాడు? ఈయన దావీదు గారు ఏం చేస్తున్నారు? దాన్ని వదిలించడానికి వీణ వాయిస్తున్నాడు. అంటే దురాత్మ పట్టినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే ఎవరైతే ఈయన బాగు చేయాలనుకుంటున్నారో ఆయనే చంపాలనుకుంటున్నారు. ఎవరు? సౌలు గారు. సౌలు గారికి దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు గారు వీణ వాయిస్తున్నారు. దావీదు గారు ఎందుకు వాయిస్తున్నారు? సౌలు గారిని ఆ దురాత్మ నుంచి విడిపించడానికి వీణ వాయిస్తున్నారు. ఆ వీణ వాయించే వ్యక్తిని దావీదు గారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? సౌలు గారి యొక్క ఆలోచన అలా ఉందండి. అసలు ఈ దురాత్మ ఈ సౌలు గారి మీదకి ఎందుకు వస్తుంది? ఒక రాజు అభిషేకింపబడిన వ్యక్తి, అలాంటి వ్యక్తి సౌలు గారు. అభిషేకింపబడిన వ్యక్తి అయినప్పటికీ ఈ సౌలు గారి మీదకి ఈ దురాత్మ ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు రావాల్సి వస్తుంది చూద్దామండి. 1 సమూయేలు 10వ అధ్యాయం చూడండి. ఇప్పుడు 10వ అధ్యాయం మొదటి నుంచి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతనిని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి సరిపోద్దండి. ఇక్కడ సమూయేలు గారు ఏం చేస్తున్నారంటే సౌలు గారి మీద ఆ తైలాభిషేకం పోసి సౌలు గారిని అభిషేకించి నీకు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మీద మీకు అధిపతిగా చేస్తున్నారు అని చెప్పి ఆయన అభిషేకించారండి సమూయేలు గారు. అవునా కదా? ఈ సౌలు గారు రాజుగా అభిషేకించారు. మరి అలాంటి రాజు మీదకి దురాత్మ రావడం ఏంటి? 6వ వచనం చూడండి. యెహోవా
ఆత్మ నీ మీదకి బలముగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. ఇందాక దురాత్మ పట్టినప్పుడు సౌలు గారు ఏం చేస్తున్నారు చూసాం. ఇప్పుడు 6వ వచనంలో ఏమంటున్నారు? యెహోవా ఆత్మ మీ మీదకి బలముగా వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. ఎవరు వచ్చినప్పుడు? యెహోవా ఆత్మ వచ్చినప్పుడు ఏమవుతావు నువ్వు? క్రొత్త మనసు వచ్చిందండి. అవును కదా? ఇప్పుడు మనం బాప్తిసం తీసుకున్న వారికి ఏమొస్తుంది? నూతన జన్మ అంటే నూతన మనసు. అలాగే దేవుని ఆత్మ సౌలు గారి మీదకి వచ్చినప్పుడు ఏమవుతాడంట? కొత్త మనసు వస్తాడంట. 9వ వచనం కూడా చూడండి. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరగగా దేవుని అతనికి కొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినమునే ఆ సూచనలు కనబడెను. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోయి తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించును. అర్థమైందండి? సబియల్ గారి దగ్గర ఉన్నంతసేపు ఆయనకి ఏమొచ్చిందంట? కొత్త మనసు వచ్చిందంటండి. మరి ఈయన మీదకి ఈ దురాత్మ ఎందుకు వస్తుంది అసలు? ఇక్కడ సమూయేలు గారు ఏమని దీవించాడు? నిన్ను ఆయన సొత్తు మీద నీకు ఏం చేస్తున్నాడంటే అధిపతిగా నియమిస్తున్నాడు. నీ దేవుని ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీకు ఏమవుతుందంటే కొత్త మనసు వస్తుంది. సమూయేలు గారు నీ దగ్గర ఉన్నంతసేపు నీకు ఏమంటాడంటే కొత్తగా ఉంటావు ఎప్పుడు కూడా. మరి అలాంటి వ్యక్తి మీదకి అసలు దురాత్మ ఎందుకు వస్తుంది? సౌలు రాజుదారు ఏదైనా చేయాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రవక్తలు పంపించి నువ్వు ఇది చేయాలి, ఇలా చేయాలి, ఈ పని చేయాలి అని చెప్పేవాడు దేవుడు. ఎవరికి? సౌలు గారికి ఏదైనా చెప్పాలనుకుంటే ప్రవక్తలను పంపించి సౌలు గారు రాజుగారు మీరు ఇది చేయాలి, ఈ టైంలో చేయాలి, ఇలా చేయాలని చెప్పించేవాడు. ఆ విధంగా ఎవరు చేయాలి? సౌలు గారు చేయాలి. చూడండి 1 సమూయేలు 18. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగివత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయు వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. ఇప్పుడు చెప్తున్నారండి. ఇప్పుడు ఎవరికి? సౌలు గారికి ఈ విషయాన్ని చెప్తున్నారు. ఏమని? బలులు అర్పించడానికి నాకంటే నీవు ముందు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను యుద్ధకు దిగివత్తును. నేను నీ యుద్ధకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట ఉండవలను. ఇక్కడ నువ్వేం చేయాలంటే బలులు అర్పించాలి, సమాధాన బలులు అర్పించాలి. అయితే నువ్వు ఎప్పుడు అర్పించాలి? నేను వస్తాను, నేను వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి. ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? 7 దినాల వరకు వెయిట్ చేయాలి. ఈరోజు స్టార్ట్ అయ్యాను అనుకోండి. ఉదాహరణకి సౌలు గారు ఈరోజు బలు చేద్దామని ఇక్కడ వెయిట్ చేశారు. వెయిట్ చేసిన తర్వాత ఈరోజు రాలా ప్రవక్త, ఈరోజు రాలా, ఏం చేయాలి? నువ్వు నెక్స్ట్ డేకి వెయిట్ చేయాలి. ఈ 2వ రోజు రాలా, ఏం చేయాలి? 3rd డే వరకు వెయిట్ చేయాలి. 3rd డే కూడా రాలా, 4th డే కూడా. అలా నువ్వు 7వ రోజు వరకు నువ్వేం చేయాలి? వెయిట్ చేస్తూ ఉండాలి. బలు రాలేదు కదా అని చెప్పేసి నువ్వు ఏం చేయకూడదు, బలు అర్పించకూడదు. సౌలు నువ్వు రాజు అయినా కూడా ఏం చేయాలి? నేను వచ్చేసరికి కూడా నువ్వు ఆగాల్సిందే, వెయిట్ చేయాలి అంతే అని చెప్పాడు ప్రవక్త. ఇప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గానుకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి. ఇప్పుడు ఈయన 7 రోజుల తర్వాత రాలేదనుకోండి, నేను రాకపోతే నువ్వు ఏదో ఒకటి చేసి అన్నాడా? నేను రాకపోతే నువ్వే బలు ఇచ్చేయి, పర్లేదు, నో ప్రాబ్లం అనలేదుగా.
అప్పుడు చెప్తున్నాడు, సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలులో రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా ఎదుగు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఇప్పుడు సమూయేలు ఎవరు? సౌలు ఎవరండి? రాజు. ఇప్పుడు రాజుగారు ఏదని చెప్పారు అనుకోండి, ప్రజలు ఏం చేస్తారు? పక్కగా ఫాలో అవుతారు. అయితే 7 దినాలు వరకు నువ్వు ఉండాలని చెప్పింది ఎవరికి? రాజుగారు, సౌలు గారికి. ఎవరు చెప్పారు? దేవుని ద్వారా సమూయేలు చెప్పాడు. సమూయేలు చెప్పాడు కదా. సమూయేలు చెప్పిన తర్వాత రాజుగారు ఆజ్ఞాసిన తర్వాత జనాలు ఆగాలి కదా. కానీ ఇక్కడ ప్రజలు ఫాలో అయిపోతున్నాడు ఈయన. ఏమని? దహన బలులను సమాధానం నాదుకు తీసుకొని ఆయన చెదిరిపోతున్నారని ఏం చేస్తున్నాడంటే అవన్నీ దగ్గర తీసుకురండి అని చెప్పి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు దహన బలి స్టార్ట్ చేశాడు. ఈయన అర్పించి చాలించిన అయిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? సమూయేలు గారు వచ్చారు. అతన్ని కలుసుకొని సౌలు అతన్ని కలుసుకొని అతనికి వందనము చేయుటకు బయలుదేరగా సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగాను. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిష్తీయులు మిక్మాషులో కూడినటువంటి నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునుపే ఫిలిష్తీయుల గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురేమో అనుకుని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించితినను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీవు దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము సిద్ధపరచుటకు యెహోవా తలిచియుండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారము. ఇక్కడ అర్థమయ్యే ఉంటది మీకు. సమూయేలు గారు ఆల్రెడీ అంతకుముందు చెప్పారు. 10వ అధ్యాయం 8వ వచనంలో చెప్పారు. అక్కడ నువ్వు దహన బలులు సమాధానం అర్పించాలి. ఓకే, అర్పించాలంటే నువ్వేం చేయాలంటే నీ జనాన్ని నీ ప్రజలను అక్కడ పోగు చేసి 7 దినాల వరకు వెయిట్ చేయి. నేను వస్తా. నేను వచ్చినప్పుడు ఏం చేయాలి? నేను చెప్తా. చెప్పిన తర్వాత నువ్వు ఆ సమాధాన దహన బలులను ఏం చేయాలంటే అర్పించాలి. అప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలి. అది చెప్పింది ఎవరికి? సౌలు గారికి. సౌలు గారు చెప్పిన తర్వాత ఆయన ఏం చేశారంటే ఈ 7 దినాలు చూశాడు. చూసిన తర్వాత ప్రజలందరూ చెదిరిపోతున్నారు అని చెప్పి వాళ్ళందరూ పిలిచి ఆ దహన బలుల సమాధానం నాతో తీసుకురండి అని చెప్పి వాటిని ఈయన ఏం చేశాడు? అర్పించేసిన తర్వాత సమూయేలు గారు వచ్చారు. వచ్చి నువ్వు చేసిన పని ఏంటి? నేనేం చెప్పాను, నువ్వేం చేసావు? నువ్వేం చేసావు? అవివేకపు పని చేసేదివి. అంటే వివేకం లేకుండా చేసావు. ఆయన ఆజ్ఞ నువ్వేం చేయలేదు, ఆయన ఆజ్ఞలు నువ్వేం చేయాలంటే అందుకే నీ వద్ద నుంచి నీ రాజ్యాన్ని ఏం చేస్తాడంట? తీసేస్తాడన్నాడు. అంటే దేవుడు చెప్పేంత వరకు ఏం చేయాలి? ఆయన ఆగాలి. ఇంకో 16వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఇంకేం చేశాడు చూద్దాం. 13వ వచనం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటి నుండి అది తర్వాత చేద్దామండి. 15వ అధ్యాయం చూడండి. 15:7 నుంచి. తరువాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకుని ప్రజలందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి ఆగగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లల మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చెయ్యక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు
నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అంటాడు. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఎలా మొరపెడుతున్నాడు? కోపావేశుడై అంటాడు. అసలు దేవుడు అంత ముందు ఏం చెప్పాడంటే సౌలు గారితో, నువ్వు అక్కడ దేశంలోకి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా కూడా నిర్మూలన చేసే, అక్కడి నుంచి నువ్వేం తీసుకురావద్దు అంటాడు. కానీ సౌలు గారు ఏం చేస్తారంటే రాజుగారిని ప్రాణంతో పట్టుకొని తీసుకొచ్చి శ్రేష్టమైన ఆయన ఎవరు అనుకుంటున్నారు? శ్రేష్టం అనుకొని సౌలు గారు అనుకుంటున్నారు. అక్కడి నుంచి ఏం తీసుకురావద్దు అన్నారు. కానీ ఈయనేం చేశాడు? రాజుని కూడా చంపేయమన్నాడు. ఉదాహరణకి ఇది ఎలా ఉందంటే, ఒక ఆయన అంట ఉద్యోగం చేస్తాడు. ఉద్యోగం చేస్తున్న ఆయనకి లంచాలు ఎక్కువ వస్తాయి. ఏమవుతాయి? లంచాలు ఎక్కువ వస్తాయి. ఆయనకి సుమారు ఒక ₹1,00,00,000 లంచం వచ్చింది అనుకోండి. ₹1,00,00,000 లంచంలో ఒక 40 లక్షలు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాడు? హుండీలో వేస్తాడు. ఎందుకు వేస్తాడు? కొన్ని గుళ్ళు అంటే ఆ హుండీలో 30 లక్షలు 40 లక్షలు పడిపోతాయంట కట్లో. ఎందుకు పడిపోతున్నాయి సార్? అర్థమవుతుందా మీకు? అంటే ఈయన ఏమనుకున్నాడంటే, నేను హతం చేసేస్తున్నాను, ఇవన్నీ తీసుకొచ్చేస్తున్నాను, ఆ దేశంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేశాడంట. కానీ కొన్నిటిని తీసుకొచ్చేసి దేవుని కోసం బలిద్దాం అనుకుంటాడంట. అసలు ఆయన తీసుకురమ్మన్నాడా? నువ్వు లంచం తీసుకున్నాయి దేవుడు తీసుకొచ్చి నాకు ఇమ్మన్నాడా? అసలు ఏం చెప్పాడు? అసలు నువ్వు లంచమే తీసుకోవద్దన్నాడు. అసలు నువ్వు లంచమే తీసుకోవద్దన్నప్పుడు ఎందుకు తీసుకున్నావు? నువ్వు లంచం తీసుకోవద్దన్నప్పుడు తీసుకొద్దాం మానే. మళ్ళీ ఆ లంచం తీసుకొచ్చి ఎక్కడ వస్తాడంట? అంటే ఆయనకు లంచం పెడుతున్నాడు. ఈయనకు వచ్చిన లంచాన్ని అంటే ఆయన షేర్ ఇస్తున్నా అనమాట. షేరు అర్థమైందా? ఇక్కడ సౌలు గారికి ఏం చెప్పాడు దేవుడు? అక్కడి నుంచి అదంతా దేశం మొత్తం హతం చేసే, రాజుతో సహా మొత్తం నిర్మూలించి వచ్చేసి అక్కడ ఏం తీసుకోవద్దు అన్నాడు. కానీ ఈ సౌలు గారు ఏమంటున్నారంటే, ఇప్పటికే ఎవరి కోసం అనుకున్నారు? నా కోసం అనుకున్నారా? ప్రజలందరి కోసం సరే, నా కోసం కదా, దేవునికి ఇస్తాయి తీసుకెళ్తున్నా అంటే ఈ లంచాన్ని నా కోసం అనుకున్నారా? అవునే కదా. ఒక అతన్ని లంచం అడిగాడు అంట. అతను 10,000 ఇవ్వండి లంచం అంటే, ఏంటి అంత ఇచ్చుకోలేనండి, ఒక 5,000 తీసుకున్నాండి. నాకేం భిక్ష చేస్తున్నా అండి, దీంట్లో నేను మా పైవాడికి ఇవ్వాలి, ఆ పైవాడికి ఇవ్వాలి, వాళ్ళందరికి పోక నాకేం మిగులుతాయా అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు అంటే ఎక్కువ లంచం ఇవ్వమన్నాడు. ఈ లంచాలు ఏం చేస్తానంటే ఈ లంచాన్ని నేను షేర్ చేసుకుంటూ వెళ్తా అన్నాడు. అర్థమైంది? అలాగే ఈ సౌలు గారు కూడా ఏమన్నాడంటే, ఇది నా కోసం తీసుకోవాలా. ఎవరి కోసం తీసుకున్నాడంట? దేవునికి అర్పించమని చెప్పాడు ఆయన. అప్పుడు అందుకే ఉండండి, నా ఆజ్ఞని మీరు ఏం చేస్తారంటే నా ఆజ్ఞ మీరు అన్న తర్వాత ఈయన తండ్రి నేను చేసిన తప్పే అని ఒప్పుకోవాలిగా. ఆయన ఏమన్నాడంటే కోపావేశుడై ప్రార్థన చేస్తాడంట. అసలు కోపమే వద్దన్నాడు దేవుడు. అవునా కదా? ఏమండి? అందుకే దేవుడు ఏమన్నాడంటే, సౌలు గారు నీ దగ్గర నుంచి ఏం చేస్తాడంటే రాజ్యాన్ని తీసేస్తా ఉన్నాడు. ఇందాక 1 సమూయేలు 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం 13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. ఎవరిని? దావీదు గారిని. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసెను. యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంట? ఫస్ట్ ఎవరి మీదకి వచ్చింది? సౌలు మీదకి వచ్చింది. అర్థమైందండి? మొదట సౌలు మీదకి వచ్చింది. సౌలు మీదకి వచ్చినప్పుడు ఆయన మనసు ఎలా ఉంది? కొత్త మనసుగా క్రియేట్ అయింది. కొత్త మనసుగా క్రియేట్ అయిన తర్వాత దేవుడు చెప్పిన తర్వాత దేవుడు ఏం చేశాడు? సౌలు గారికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాడు, ప్రాధాన్యత ఇచ్చి, నా కుమారుడైన సౌలు నువ్వు ఇలా చేయాలి, నువ్వు దహన వల్ల ఈ టైంలో ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి అని చెప్పాడు. కానీ దాన్ని ఏం చేశాడు? అతిక్రమించాడు.
నా కుమారుడైన సౌలు నువ్వు యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ దేశాన్ని మొత్తం కూడా నువ్వు ఏం చేయాలి, నాశనం చేసేయాలి. నాశనం చేసిన తర్వాత అక్కడే నువ్వు ముట్టుకోవద్దు, వచ్చేసేయి అన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు, నీకు అలాగా నీకు తెలియదు, ఇక్కడ శ్రేష్టమైనవన్నీ దానిలోంచి కొంత తీసుకొస్తున్నాను, నీకు దహన బలిగా ఇమ్మన్నాడు ఆయన. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ యొద్ద నుండి ఆ రాజ్యాన్ని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తానన్నాడు. ఇచ్చేస్తానన్న తర్వాత ఇప్పుడు దావీదు గారి దగ్గరికి వచ్చారు. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేసి నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇప్పుడు చూడండి ఎందుకు వచ్చింది, ఇప్పుడు అర్థమవుతుంది. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని సరిపోద్దండి. ఇప్పుడు యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చింది, దావీదు మీదకి బలంగా వస్తుందనే ఈయన సౌలు గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వెంటనే ఏం జరిగిందంటే దురాత్మ వచ్చి ఏమైంది, ఇక్కడ చూడండి, మరి యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయింది. దావీదు గారిని బలంగా పరిశుద్ధాత్మ వచ్చింది ఎవరి మీదకి, దావీదు గారి మీదకి. ఇప్పుడు యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా అంటే అతనిలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను పాటించుకోకుండా ఆయన రాజుగా చేసిన తర్వాత దేవుని మీద కోపపడ్డాడంటండి. ఎవరో సౌలు గారు. ఆయన సమూయేలు గారు వచ్చి చెప్పాడు. సమూయేలు గారు వచ్చి ఏమన్నాడు, సౌలు నేనేం చెప్పాను మీకు, మీరేం చేశారు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా చేసావు అన్నప్పుడు ఈ సౌలు గారు ఏమనాలి, అవును కరెక్టే నేను చేసిన తప్పు, ఇలా చేయకూడదు అని ఒప్పుకోండి. ఏం చేస్తున్నారు సౌలు గారు, కోపపడి దేవుని మీద కోపపడి ఆయన ప్రార్థన చేస్తుంటారు. ఏమన్నా కోపపడి ప్రార్థన చేస్తారు ఎవరైనా? అప్పుడు దేవుని ఆత్మ దావీదు మీదకి బలంగా వెళ్ళిన తర్వాత సౌలు మీద నుంచి దేవుని ఆత్మ వెళ్ళిపోయి దురాత్మ వచ్చిందన్నమాట. అంటే దేవుని యొక్క మాట సరిగా వెళ్ళిపోతే ఏమొస్తుంది, దురాత్మ వస్తుంది. అర్థమైందండి? దురాత్మ వచ్చిన తర్వాత నువ్వు చేసే పని ఎలా ఉంటుంది అంటే నీకు ఎవరైతే మంచి చేయాలనుకుంటున్నారో వాళ్ళ మీదకి వెళ్తావు. నువ్వు ఏంటి చెడు చేసేవాడికి మీదకి వెళ్ళాలి యాక్చువల్గా. కానీ మంచి చేద్దాం అనుకున్న దావీదు గారి మీదకి ఎవరు వెళ్తున్నారు, సౌలు గారు వెళ్తున్నారు. ఎందుకంటే ఆయన మీద దురాత్మ ఆవహించింది. అర్థమైందండి? ఇప్పుడు ఈయన సౌలు గారు ఏమనుకున్నాడంటే నేను బలి ఇచ్చేస్తున్నా, సమాధాన బలి ఇచ్చేస్తున్నాను, దేవునికి ఇష్టం అవుతాను కదా అనుకున్నాడు. ఇలాంటి సంఘటనలు ఆదికాండంలో ఒకటి జరిగింది. ఏంటది, కయ్యూను గారు హేబేలు గారు ఇద్దరు తీసుకెళ్ళి ఏమి ఇచ్చారు, బలులు అర్పించారు. ఇచ్చిన తర్వాత ఆయన ఏమని రాస్తాడంటే అక్కడ ఆదికాండంలో, ఆదికాండం 4:4 హేబేలు కూడా తన మందలోను తొలిచూలిని పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలు అతని అర్పణను లక్ష్య పెట్టెను. ఇక్కడ ఏమన్నాయంటే దేవుడు అక్కడ క్లియర్ గా ఫస్ట్ ఇక్కడ 2 వర్డ్స్ ఉంటాయి మీకు, హేబేలు అతని అర్పణ. ఫస్ట్ ఎవరు, హేబేలు. అక్కడ హేబేలు అతని అర్పణ ఏం చేశాడు, లక్ష్య పెట్టాడు. ఎవరు లక్ష్య పెట్టాడు, ఫస్ట్ హేబేలును. ఫస్ట్ ఇక్కడ వర్డ్స్ ని విడదీయండి. ఇక్కడ హేబేలు అతని అర్పణ, ఫస్ట్ హేబేల్ని లక్ష్య పెట్టాడు. తర్వాత ఎవరిని లక్ష్య పెట్టాడు, అర్పణ లక్ష్యం పెట్టాడు. అర్థమైందండి? హేబేలును లక్ష్య పెట్టాను, అర్పణను లక్ష్య పెట్టాను. అంటే అర్పణ లక్ష్య పెట్టాలంటే ఎవరు లక్ష్య పెట్టాలి, ఇచ్చే వ్యక్తిని లక్ష్య పెట్టాలి. అంటే ఇక్కడ సౌలు గారిని లక్ష్య పెట్టాడా, సౌలు గారిని లక్ష్య పెట్టలేదంటే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, అక్కడ అతను ఇచ్చిన దాన్ని కూడా లక్ష్య పెట్టలేదు. ఎందుకంటే ఫస్ట్ అర్పించే వారిని కంటే ఎవరిన వ్యక్తిని ఆయన స్వీకరిస్తాడు. అర్థమైందండి?
సౌలు గారు ఏమనుకున్నారు, ఏదైనా బల్లే కదా ఇచ్చేద్దాం. ఇప్పుడు సమయాల గారు వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, బల్లే కదా, ఆయన ఇచ్చేది అర్పణే, నేను ఇచ్చేది బలులే, అర్పణ బలులే కదా అనుకున్నాడు. అర్థమైందండి? దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడంటే నువ్వు ఆజ్ఞను, సార్ చెప్పినట్టు ఆజ్ఞను పాటించినప్పుడు, గైకొన్నప్పుడే నువ్వు ఇచ్చేదైనా నువ్వైనా లక్ష్య పెడతాడు. ఫస్ట్ ఎవరిని లక్ష్య పెట్టాలి? దేవుడు మనిషిని లక్ష్య పెట్టాలి, తర్వాత ఇచ్చేదాన్ని లక్ష్య పెడతాడు. అర్థమైందండి? రోమియోకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్య నొల్లకపోయేరు గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోభము చేతను ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము నరహత్య కలహము కపటము వైర్యము వాటితో నిండిన వారై కొండెగాండ్రును అపవాదుకులను దేవదూషకులను ద్వేషులను హింసకులను అహంకారులను బింకములాడువారును చెడ్డ వాటిని కల్పించువారును. ఎవరండి వీళ్ళంతా? దేవునికి ఆయన మనసులో చోటిల మీయనొల్ల వాళ్ళంతా కూడా ఎలా ఉంటారంట? ఈయనేంటి? దురాత్మ సమూహం ఉందన్నాడు. దురాత్మ ఎవరైతే దేవుని మనసులో ఎవరైతే దేవునికి మనసులో చోటియ్యారో వాళ్ళందరికీ ఏమొస్తాయంట? ఇప్పుడు దురాత్మ అంటే ఏవి? ఇవే. అర్థమైందండి? మనసులో ఎవరైతే దేవునికి చోటు ఇవ్వకపోతారో వాళ్ళందరిలో కూడా ఏమొస్తాయంట? కలము, ఇవన్నీ లక్షణాలు ఎవరిలోకి వస్తే? చోటిన వాళ్ళకి. అంటే ఇప్పుడు దురాత్మలు అంటే ఏవి? సౌలు గారికి ఏమొచ్చినాయి? దావీదుని చంపాలనే ఆలోచన. అర్థమైందండి? దేవుని మనసులోకి ఎవరైతే ఆయనకి చోటు ఎవరో వాళ్ళందరికి ఏమొస్తాయంట? దురాత్మ సమూహాలు వస్తాయి. ఇవన్నీ ఏంటంట? సమూహాలు. అర్థమైందండి? ఎవరు అప్పగించారు భ్రష్టాత్మకి? అర్థమైందండి? దావీదు గారికి ఏమో దేవుని ఆత్మ వచ్చింది, సౌలు గారికి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. ఎవరు అప్పగించారు? ఎక్కడి నుంచి వచ్చింది దురాత్మ? దేవుని వద్ద నుంచి. ఎవరు అప్పగించేశారు? అంటే ఆటోమేటిక్ గా ఇప్పుడు మళ్ళీ ఎవరు అప్పగించేస్తారు? మళ్ళీ అప్పగించేస్తారు అన్నమాట. దేవుని మనసులోకి దేవుడు మన మనసులోకి దేవుడిని కనుక మనకి ఆహ్వానించకపోతే ఎవరికి అప్పగించేస్తారంట? దుష్టాత్మకి. దుష్టాత్మలు పట్టిన వారి లక్షణాలు ఇలా ఉంటాయి. అర్థమైందండి? అందుకే సౌలు గారి మీదకి దురాత్మ రావడం స్టార్ట్ అయిపోయింది. అర్థమైందండి? దురాత్మ ఎవరి మీదకి వస్తుంది? దేవుని ఆజ్ఞలు పాటించుకోకుండా దేవునికి చోటేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదకి ఏమొస్తుంది? దురాత్మ సమూహాలు వస్తాయి. వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న వాక్యం దేవుడు చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ఇంతవరకు కూడా నీ జ్ఞాన గ్రంథంలో నుంచి మనకు కొన్ని మాటలు నేర్చుకున్నాం తండ్రి. ఈ వాటి ద్వారా మేము మంచిగా ప్రవర్తించే భాగ్యం ప్రతి ఒక్కరు కూడా దయచేయమని యేసుక్రీస్తు నామమున చిన్న ప్రార్థన మనం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.